హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శివ 24 ఫ్రేమ్స్. రాజాసాబ్ ఈ సినిమాలో 'రెబల్ సాబ్' అనే సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఈ సాంగ్ ఎలా ఉంది, ఏంటి, అసలు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, అసలు అభిమానులు ఏమంటున్నారు, ఏంటనేది మనం ఈ వీడియోలో కొంచెం క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. ఇక మన వీడియోలోకి వెళ్తే, ఈ సినిమాలో ప్రభాస్ గారు లుక్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆయన కాస్ట్యూమ్స్ కానీ, అసలు సినిమాలో ఆ ఆ పాటలు ఎలివేషన్స్ కానీ, సినిమాలో లిరిక్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఇంకోటి చూసారా, సాంగ్ మధ్యలో వస్తుంది పాన్ ఇండియాలో బ్యాచులర్, పాన్ ఇండియా లెవెల్లో బ్యాచులర్ నేనే అని చెప్పి ఆ లిరిక్ కూడా మీరు వినే ఉంటారు. అదొకటి బాగుంది. అంటే ఇక్కడ పాన్ ఇండియా లెవెల్లో అరేనా, లేదంటే గనక ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయనకి ఒక 38-40 ఇయర్స్ అయితే వచ్చి నేను ఇంకా మ్యారేజ్ కాలేదు. ఆ ఉద్దేశంతో ఒకవేళ అలా ఉండి మ్యారేజ్ చేసుకోకుండా ఉన్నానని చెప్పే విధంగా ఈ లిరిక్స్లో ఆ వర్డ్ని యాడ్ చేశారో కానీ, ఒకటి మాత్రం నిజం, ప్రభాస్ గారి అభిమానులు మాత్రం ఆయనకి ఇంకా మ్యారేజ్ ఎప్పుడవుతుందా ఏంటనేది మాత్రం చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ గారి ఏజ్లో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళకి 1 or 2 కిడ్స్ కూడా ఉన్నారు చాలామంది. కానీ ఒక ప్రభాస్ గారే ఇప్పటివరకు మ్యారేజ్ అయితే చేసుకోలేదు ఇంకా. ఫ్రెండ్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఆ మధ్యకాలంలో 'బాహుబలి' రిలీజ్ అయినప్పుడు కూడా కొన్ని రూమర్స్ అయితే వచ్చాయన్నమాట. కానీ దానికైతే చెక్ పెట్టేశారు. ఇంకా ఎప్పుడు మ్యారేజ్ ఎప్పుడనైతే మాత్రం చాలామంది ఫ్రెండ్స్ అయితే మాత్రం వెయిట్ చేస్తున్నారు, ఫ్యాన్స్ కూడా. సరే, మేబీ ఇక మనం ఈ వీడియో రివ్యూలోకి వెళ్తే, సాంగ్ సాంగ్ అయితే మాత్రం చాలా బాగుంది. మంచి కలర్ఫుల్గా డిజైన్ చేశారు. కాస్ట్యూమ్స్ కానీ, ఈ సాంగ్లో వచ్చిన కొన్ని సీన్స్ కానీ, ఆ డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. అసలు ప్రభాస్ గారు చాలా కొత్త లుక్తో అయితే కనిపిస్తున్నారు ఈ సాంగ్లో. కొన్ని సీన్లు అయితే మాత్రం అందులో వచ్చే మ్యూజిక్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. లిరిక్స్ చాలా బాగా రాశారు. తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. కొన్ని చోట్ల కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. కొంతమంది ఏమంటున్నారంటే సాంగ్ అంతగా ఎక్కడో మాకు నచ్చలేదు అన్నట్టుగా కొంతమంది ఫ్యాన్స్ నుంచి కానీ, ఆడియన్స్ నుంచి వస్తున్న టాక్ కొంత వస్తున్నా కానీ, మేబీ నా సైడ్ నుంచి చూస్తే మాత్రం మేబీ నేను చెప్పేది ఏంటంటే బాగానే ఉంది. కొన్ని సాంగ్స్ ఏంటంటే మనకి వినగా సాంగ్స్ కొన్ని వినే కొద్దీ బాగుంటాయి. కొన్ని సాంగ్స్ 1, 2 సార్లు విన్న తర్వాత బాగుంటాయి. కొన్ని ఒక 10, 20 సార్లు విన్న తర్వాత ఆటోమేటిక్గా మన మైండ్లో సెట్ అయిపోతాయి ఆ సాంగ్స్. మేబీ ఇప్పుడు ఈ సాంగ్ కూడా కొంతమందికి ఏంటంటే వినంగానే నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కొంతమందికి ఒక 10, 15 సార్లు వినగా అప్పుడు ఆ సాంగు కనెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఏదన్నా కానీ సాంగ్ అయితే బాగుంది. సినిమా సినిమాలో ఈ సాంగు ఒకవేళ స్టార్టింగ్లో వస్తుందా, లేదంటే కనుక మధ్యలో వస్తుందా అనేది మనం పక్కన పెడితే, ఇందులో ఇంకొన్ని సీన్లు కూడా ఉన్నాయి. ఏంటంటే ప్రభాస్ గారికి హారతిస్తూ బొట్టేది పెడతారు చూసారా, అది వాళ్ళ నానమ్మ గారు అనుకుంటా. దానికి సంబంధించింది ఏదో ఆ సీన్ కూడా లింక్ అయినట్టు అనిపిస్తుంది. అంటే ఈయనేమన్నా రాజ్మహల్కి సంబంధించి ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా ఈ సాంగ్ వస్తుందేమో అనేది కూడా అనిపిస్తుంది అలా కొన్ని సీన్లు చూస్తుంటే. ఏదన్నా కానీ రాజా సాబ్ నుంచి వచ్చిన ఈ సాంగ్ అయితే మాత్రం బాగుంది, గుడ్. చెప్పాను కదా, కొన్ని వినగా నచ్చుతాయి. అయితే మేబీ ఇక ఈ సినిమా రేపు జనవరి 7వ తారీఖు అంటున్నారు. మళ్ళీ ఆ మధ్య మళ్ళీ 9వ తారీఖు అని కూడా అన్నారు. 7, 9 అనేది అయితే మాత్రం కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది సినిమా రిలీజ్ అయ్యేది. కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా సంక్రాంతికి ముందే ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. హారర్ కామెడీ జోనర్లో వస్తున్న ఈ సినిమా ప్రభాస్ గారికి మాత్రం గొప్ప హ్యాట్రిక్ అయితే కొడతారని అయితే మాత్రం అనిపిస్తుంది అన్నమాట. అందుకే ఈ సినిమా స్టోరీ లైన్ కానీ, సినిమాలో వచ్చిన కొన్ని సీన్లు కానీ, ట్రైలర్ చూసిన తర్వాత కూడా ఆ కామెడీ టైమింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మేబీ ఇక ఈ థియేటర్ రిలీజ్ అయిన తర్వాత ఇక ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటనేది అప్పుడు మనం చర్చించుకోవాలి. కానీ సాంగ్లో మాత్రం బాగుంది, గుడ్. మనం బాగోలేదని చెప్పడానికి అయితే లేదు. ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం నిజంగా పూనకాలి ఈ సాంగ్ వింటే మాత్రం. మేబీ నిన్నే ప్రభాస్ గారి ఇంకో సినిమా కూడా స్టార్ట్ అయింది, స్పిరిట్. దీనికి చిరంజీవి గారు క్లాప్స్ అది కొట్టి
షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. దీని గురించి మళ్ళీ మనం ఒక సపరేట్గా వీడియో చేద్దాం మళ్ళీ తర్వాత. మళ్ళీ ఇది మనం ఓన్లీ ఈ సినిమాలో ఈ సాంగ్కి సంబంధించి వీడియో కదా, దాని గురించి మళ్ళీ మనం తర్వాత డిస్కషన్ అయితే పెట్టుకుందాం. ఇదండి ఈరోజు అప్డేట్. తిరిగి మళ్ళీ రేపు మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. తిరిగి మళ్ళీ మనం కలుసుకుందాం.